హాయ్ ఫ్రెండ్స్, అర్షడ్ వర్గాలు పార్ట్ 12. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏమిటి, వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజ్యాన్ని మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని శంబల సప్త ఋషుల సందేశాలు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆనందం మన అంతరంగంలో ఉన్న పరమానందమయ కోసం. హాయ్ ఫ్రెండ్స్, అర్షడ్ వర్గాలు పార్ట్ 12. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ భీమినేని వంశీకిరణ్ గారు మానవుల యొక్క సకల దుఃఖాలకు మరియు అనేక జన్మలకు కారణమైన అర్షడ్ వర్గాలపై అనేక పరిశోధనలు చేసి అర్షడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, స్థితప్రజ్ఞత సాధించి యోగిగా సమాజంలో ఎలా జీవించాలి అన్న అంశాలతో మనకు తెలియని మనల్ని మనం తెలుసుకునే అవకాశాన్ని కల్పించే ఓ అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ అర్షడ్ వర్గాలు అన్న గ్రంథరాజ్యాన్ని మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని శంబల సప్త ఋషుల సందేశాలు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. శంబల సప్త ఋషుల సందేశాలు. బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆనందం మన అంతరంగంలో ఉన్న పరమానందమయ కోశం యొక్క అతి సున్నితమైన దివ్యజ్ఞాన ప్రకాశం. ప్రాపంచిక జీవితంలోని ద్వంద్వాలను ఆకలింపు చేసుకుంటూ అనుభవాలను పొందుతూ జన్మ యొక్క పరమార్థాన్ని ఎల్లప్పుడూ ఎరుకలో ఉంచుకుంటూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వైపు జీవన యానాన్ని సాగిస్తూ అనుభవాలను పొందుతూ అనుభవ జ్ఞానాన్ని అందరికీ సదా పంచుతూ బ్రహ్మానందంలో ఉండాలి. అనాహత చక్రం వద్ద బంగారు వర్ణం కాంతులు వెదజల్లుచున్నట్లుగా అది మన శరీరం అంతా క్రమేపీ మన చుట్టూ బయట ప్రపంచం అంతా అలా వ్యాప్తి చెందుతున్నట్లుగా భావిస్తూ ధ్యానం చేస్తే క్రమేపీ మనము మన చుట్టూ అలాగే ప్రపంచం అంతా కూడా గొప్ప మార్పు వస్తుంది. మహర్షి కణ్వ ప్రేమ ఆత్మ యొక్క మౌలిక ప్రకంపన. ఇది అద్భుతమైన భావజాలం, ఉన్నతమైన ఆలోచనల పటిమ, అన్ని జీవులతో నాణ్యమైన సంబంధ బాంధవ్యాలు నెరపడం. ఇవి స్వచ్ఛమైన ప్రేమను ప్రకటించే తరంగాలు కనుక మరి ఇవన్నీ అందరికీ పంచాలి, అందరికీ చెందాలి. అనాహత చక్రం వద్ద తెల్లని కాంతిని దర్శిస్తూ ధ్యానం చేస్తూ నిరంతరం సాధన చేస్తే పైవన్నీ సాధ్యమే. మహర్షి అగస్త్య సర్వం కల్విదం బ్రహ్మ. సృష్టిలోని ప్రతి ఒక్క దైవత్వపు ప్రకటన అత్యంత పవిత్రమైనదే. అంతర్యపు లోతుల్లోకి ప్రయాణించినప్పుడే మనం ఆ స్వచ్ఛమైన ప్రశాంతమైన చైతన్య స్థితిని మనస వాచ కర్మన చేసే ధ్యాన సాధన వల్ల సాధించగలం. ఇది బుద్ధతత్వ పరిధిలో అనుభవ సాధ్యం. ఇదే సర్వం కల్విదం బ్రహ్మ. మహర్షి మార్కండేయ బలమైన సంకల్పం. బ్రహ్మ ముహూర్తంలో ధ్యాన సాధన వల్ల ఆ రోజు ఎంతో అద్భుతంగా ప్రారంభమవుతుంది. ఆ రోజు చేయవలసిన పనులన్నీ ఒక ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించుకొని మనస్సులో పదే పదే సంకల్పం చేసుకొని పనులు చేయడం మొదలు పెట్టండి. రాత్రి మళ్ళీ నిద్రకు ఉపక్రమించే ముందు ధ్యానం చేసి ఆ రోజు పూర్తి చేసిన పనులన్నీ ఒకసారి సమీక్షించుకొని వీలైతే ఒక పుస్తకంలో వ్రాయండి. ఏ ఏ పనులు పూర్తి చేశామో, ఇంకా వేటిని పూర్తి చేయలేదో వాటికి గల కారణాలను పరిశీలించడం ద్వారా మన పనులలో వేగం పెరుగుతుంది. ఇలా కొంతకాలం పరిశీలించడం ద్వారా మనలో సంకల్ప బలం పెరిగి ఆచరించవలసిన భౌతిక, శారీరక, మానసిక స్థితులలో సంభవిస్తున్న గొప్ప మార్పులను మనం గమనించగలం. ఇది ధ్యాన సాధన ద్వారానే సాధ్యం. బ్రహ్మర్షి వశిష్ఠ గోప్యంగా ఉండడం. తలపెట్టిన భౌతిక మరియు ఆధ్యాత్మిక సంకల్పాలన్నీ నెరవేరే వరకు నిగూఢంగా మరి పవిత్రంగా ఉంచుకోవాలి. పదే పదే వాటి గురించి మనం మాట్లాడడం వల్ల మన శక్తి వృధా అయిపోయి మన గమ్యం ఎప్పటికీ అలా అందనంత దూరంలోనే ఉండిపోతుంది. వారానికి ఒకరోజు మౌనం పాటించాలి. మహర్షి పులస్త్య నీ శక్తి అంతటినీ ఒక్కటి చెయ్యి.
శరీరము, మనస్సు, ఆత్మ మూడింటి మధ్య సమతుల్యం లేక ద్వంద్వాలకు కారణం అవుతుంది. దానివలన అనేక రకాల విరుద్ధ భావనలు ఏర్పడి చీకటి శక్తుల ప్రాబల్యం పెరిగి ఆత్మోన్నతి వైపు మనం చేసే ప్రయాణంలో అనేక అవరోధాలు ఏర్పడతాయి. కనుక నీవు నీ శక్తిని వ్యర్థమైన పనులకు వెచ్చించకుండా అవసరమైన దానికోసమే వాడినట్లయితే నీవు నీ శక్తిని, విజ్ఞానాన్ని కూడగట్టుకొని ముందుకు వెళ్ళగలవు. ఇది ధ్యాన సాధన ద్వారా మీకు మీరే తెలుసుకోగలరు. కనుక సాధన ముఖ్యం. మహర్షులు పులహ కర్తృ సాక్షిభూతంగా జీవించడమే వైరాగ్యం. భౌతిక జీవితంలో మనిషి కోరికలకు అంతే లేదు. కోరికలు మరి సౌఖ్యాలు ఉండాలనుకోవడం తప్పు కాదు. అయితే సరైన విధానంలో అవి పొందుతూ ఆధ్యాత్మిక జీవనం వైపు కూడా జీవనం సాగించాలి. అప్పుడే జీవితానికి ఒక అర్థం, పరమార్థం. ఇందులో దేనిని నిర్లక్ష్యం చేయలేం. వైరాగ్యం అంటే జీవితం నుండి పారిపోవడం కాదు. ఆత్మతృప్తితో ఎప్పుడూ సమస్థితిలో ఉంటూ అన్నింటినీ సాక్షిభూతంగా గమనిస్తూ ముందుకు సాగడమే జీవిత పరమార్థం. ధ్యానం చేసే పద్ధతి. సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. ఏ దేవత, గురు రూపము ఊహించుకోరాదు. ఏ నామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదే ధ్యాస మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. ఈ స్థితిలో కలిగే అనేక శారీరక, నాడీమండల ఆత్మానుభవాలను విజ్ఞానోత్సాహంతో గమనిస్తూ ఉండాలి. ఇదే బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం. ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి. ధ్యానం వలన లాభాలు: శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత, నిత్య జాగరూకత, ఆత్మవిశ్వాసం, ఆత్మ సంయమనం, పరస్పర అవగాహన, పరస్పర అనుబంధం, ఆత్మజ్ఞానం, బుద్ధి సూక్ష్మత, దివ్య చక్షువు ఉత్తేజితం, సూక్ష్మ శరీర యానం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. ఇంతటితో అర్షడ్ వర్గాలని ముగించుకుంటున్నాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మన అందరికీ అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ.